Good morning. Welcome to UNV Counseling Center channel for competitive exams preparation students. ఈరోజు మనం కాన్సన్ట్రేషన్ గురించి మాట్లాడుకుంటున్నాము. గత 3 వారాల నుంచి ప్రతి శనివారం ఉదయం 7 నుంచి 7:30 వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం ఈ కార్యక్రమం నిర్వహించడానికి రెడీ అయ్యాం. సక్సెస్ఫుల్ గా ఈ 3వ వారాన్ని మనం ఫినిష్ చేసుకుంటున్నాం. Let me congratulate all of you for taking time out for this wonderful program. ఇది విజయానికి దారిది ప్రోగ్రామ్ లో 3వ భాగం. ఈరోజు చాలా ముఖ్యమైన ఎలిమెంట్, చాలా మందికి ఇబ్బంది పడే అంశం కాన్సన్ట్రేషన్. చదువుతున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఆ ఇబ్బందుల నుంచి ఎలా బయటికి రావాలి అనే విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుతాం. సో ప్రతి వారం మాట్లాడుకునే కంటే ముందు మనము ఒక మంచి సెంటెన్స్ తోటి మనం మొదలు పెడతాం. అన్ ఎక్స్పర్ట్ ఆర్ సక్సెస్ఫుల్ పర్సన్ వాజ్ వన్స్ ఏ బిగినర్ జస్ట్ లైక్ యూ. సో ప్రపంచంలో ఉన్న ఏ సక్సెస్ఫుల్ అయిన వ్యక్తి అయినా సరే, అది సివిల్స్ లో టాపర్ కావచ్చు, సివిల్స్ లో ఎగ్జామ్ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు కావచ్చు, గ్రూప్స్ లో అయిన వాళ్ళు కావచ్చు, లేదు ఇంకే రంగంలో అయినా సరే సక్సెస్ఫుల్ అయిన వాళ్ళ చరిత్ర చూసుకుంటే వాళ్ళు కూడా ఒకప్పుడు నీలానే బిగినరు. మీలో ఉన్న అన్ని రకాలైన నెగిటివ్ ఫ్యాక్టర్స్, కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, తుండకపోవడము, మధ్య మధ్యలో ఫెయిల్ కావడము అనే అంశాలను వాళ్ళు కూడా అనుభూతి చెంది, అనుభవించి, దాని నుంచి పాఠాలు నేర్చుకొని, దాని నుంచి ఎదిగి సక్సెస్ అయిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి మీలో ఉన్న నెగిటివ్స్ ఏమైనా ఉంటే గుర్తించండి. గుర్తించి దాని నుంచి బయటకి ఎట్లా రావాలనో ప్రయత్నం చేస్తే మీరు కూడా సక్సెస్ఫుల్ కావడానికి 100% ఛాన్సెస్ ఆర్ దేర్. సో లిబరేట్ ఫ్రమ్ ఓల్డ్ బిలీఫ్స్, సెలబ్రేట్ విత్ న్యూ బిలీఫ్స్ విత్ సెల్ఫ్ ఇమేజ్. So and before going into our regular program, please subscribe UNV Counseling Center YouTube channel. ఎందుకంటే మీకు ప్రతి వారం కొత్త నోటిఫికేషన్స్ వచ్చి మీకు అబ్సల్యూట్ గా మీరు ఇన్వెస్ట్ చేసే 30 నిమిషాల టైము చాలా ఉపయోగకరంగా, మీ ఆలోచనలు మరింత గొప్పగా మారి మీ లక్ష్యాన్ని సాధించే దిశలో మీ వంతు సహాయంగా ఉండడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. ఆ రకమైన బెనిఫిట్ చేయడానికి యుఎన్వి కౌన్సిలింగ్ సెంటర్ మీకు సహాయకారిగా ఉంటుంది. ఎందుకంటే ప్రొఫెషనల్స్ ని మీట్ కావడం అనేది చాలా ఖర్చుతో కూడుకుంది, కష్టమైన పని. మీరు దూరాలలో ఉంటారు. మీకు అవసరమైన విషయాల్ని అందుబాటులో తేవడానికి మీకు ఈ సహాయకారిగా ఉంటుందని ఈ ప్రోగ్రామ్ మీకోసం తయారు చేశాం. మీరందరూ దీన్ని ఆరాధరిస్తున్నందుకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు. మీ స్నేహితులకి మీరు ఈ విషయం గురించి చెప్పండి. ఈ వీడియోస్ ఆన్లైన్ అయిన తర్వాత మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. మీరు యుఎన్వి కౌన్సిలింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూస్తే కనుక మీకు ప్రతి వారం చేసిన అన్ని కూడా అప్లోడ్ అయి ఉంటాయి. వీలైతే మీరు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు కూడా మీరు దీన్ని షేర్ చేసుకోండి. గత వారం నుంచి మొదటి రోజున మనం గోల్ సెట్టింగ్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఒక గోల్ ని మనం ఎలా నిర్ణయించుకోవచ్చు అనే విషయాల గురించి మాట్లాడుకున్నాం. స్మార్ట్ అనే ప్రిన్సిపల్ అనేది చాలా సైంటిఫిక్ మెథడ్ అది. అలానే మనం చాలా సార్లు బయట వింటుంటాము, హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయాలని. ఈ స్మార్ట్ వర్క్ అంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ పదం నుంచే వచ్చింది. SMART అంటే స్పెసిఫిక్ ఉండాలి, మెజరబుల్ ఉండాలి, అచీవబుల్ ఉండాలి, లేదా అటైనబుల్ ఉండాలి, రిలేటబుల్ ఉండాలి, రియలిస్టిక్ ఉండాలి. అలాగే ఒక సమయాన్ని నిర్దిష్టంగా మనం ఫిక్స్ చేసుకుని దానికోసం ప్రయత్నిస్తే తప్పకుండా మనం సక్సెస్ఫుల్ సాధిస్తామని చెప్పడానికి స్మార్ట్ ప్రిన్సిపల్ అని చెప్పాం. సో యుఎన్వి అనేది 20 సంవత్సరాల నుంచి చాలా కొన్ని లక్షల మంది విద్యార్థులకు చేరువగా ఉండి వాళ్ళకి కాన్సన్ట్రేషన్ సంబంధించి కావచ్చు, స్టడీ స్కిల్స్ గురించి కావచ్చు, లేదు గోల్ క్లారిటీ గురించి కావచ్చు, వాళ్ళు చదివే విధానాల గురించి కావచ్చు, చదువుతున్నప్పుడు వచ్చే భయాల గురించి కావచ్చు, నేర్చుకున్న దాన్ని రీప్రొడ్యూస్ ఎలా చేయాలి, ఎన్నిసార్లు చదివితే బాగుంటుంది, ఈ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ మెమరీ అంటే ఏంటి, వీటన్నిటి గురించి ఎన్నో రకాలుగా విద్యార్థులకు సపోర్ట్ గా ఉంది. అలాగే మీకు ఏమైనా మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉంటే, అంటే యాంగ్జైటీ ఉండొచ్చు, డిప్రెషన్ ఉండొచ్చు, అబ్సెషన్స్ ఉండొచ్చు, ఎన్నో రకాలైన మానసిక ఒత్తిళ్లతోటి విద్యార్థులకు ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి అన్నిటిని కూడా బెటర్ చేయడానికి మేము ఎల్లవేళ మీకు సహాయకారిగా ఉండి మీకు ఉపయోగకరంగా ఉండడానికి మేము పనిచేస్తూ ఉన్నాం. మా సర్వీసెస్ ప్రపంచంలో దాదాపు 15 దేశాల వరకు విస్తరించింది. అక్కడ ఉన్న ఇండియన్స్, అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు మాతో నిరంతరం టచ్ చేస్తూ ఉంటారు. మా సర్వీసెస్ మార్నింగ్ 6 o'clock నుంచి రాత్రి 10 వరకు రెగ్యులర్ గా ఏదో ఒక దేశంలో ఉన్న వాళ్ళతో, మన దేశంలో ఉన్న వాళ్ళతో కనెక్ట్ అయి ఉంటాం.
బట్ మీకు ఇలాంటి అవసరాలు ఏమున్నా సరే దయచేసి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. వీఆర్ రెడీ టు హెల్ప్ యూ, రెడీ టు సపోర్ట్ యూ ఇన్ అచీవింగ్ యువర్ గోల్స్. సో లాస్ట్ సెషన్ మనము గోల్ క్లారిటీ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఎవరైనా సరే ఒక గోల్ సాధించాలి అంటే గోల్ సెట్ చేసుకోవడం ఒక ముఖ్య భాగం అయితే, దానిలో ఆ గోల్ ను అచీవ్ చేసే ప్రాసెస్ లోపల మనం ఎంత క్లియర్ గా ఉంది. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇచ్చుకుందాం. ఏంటి, ఒక ఫోటో తీయాలి అంటే ఒక కెమెరామెన్ దాంట్లో ఉన్న లెన్సెస్ ని అడ్జస్ట్ చేస్తాడు. దేనికోసం చేస్తాడు అంటే ఆ గోల్ లెన్స్ అడ్జస్ట్ చేస్తే విషయం చాలా క్లియర్ గా కనిపిస్తుంది. మనం రోడ్ మీద ప్రయాణం చేస్తాం. మనం ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్ క్లియర్ ఉండడానికి మన అద్దాలు పెట్టి క్లీన్ చేసుకుంటాం. కారులో ఉంటే కనుక గ్లాస్ ను క్లీన్ చేస్తాం. ఎందుకు? క్లియర్ గా ఉంటే మన ప్రయాణం చాలా వేగంగా అవుతుంది, చాలా కాన్ఫిడెంట్ గా అవుతుంది. మనం అనుకున్న దూరాన్ని నిర్దిష్టంగా చేరడానికి అబ్సల్యూట్ గా మనం డిజర్వింగ్ అయిన వ్యక్తులుగా మారిపోతాం. కాబట్టి గోల్ క్లారిటీ చేసుకున్నాము. ఆ తర్వాత ఈ రోజున మనం కాన్సంట్రేషన్ మాట్లాడుకుందాం. సో దానికోసం ఏం చేయాలి? ఫస్ట్ మనతో మనం ఒక పీస్ అగ్రిమెంట్ చేసుకోవాలి. మనలో గతానికి సంబంధించి ఎన్నో విషయాలు మనని బాధర్ చేస్తూ ఉంటాయి, డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో ఆ డిస్టర్బెన్స్ బయటికి రావడానికి మనతో మనం అగ్రిమెంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మన యుద్ధం. ఎందుకంటే ఇది మనమే మన జీవితానికి ఆహ్వానిస్తున్నాం. దీనివల్ల మనకు చాలా సంతోషం వస్తుంది, మన సమాజంలో రికగ్నిషన్ వస్తుంది, మన కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి మనం మెరుగుపడుతుంది. కాబట్టి ఇది కేవలం ఈజ్ టూ పర్సనల్. అంటే ఎలాంటి పర్సనల్? మనం నిద్రపోతే మన కోసం నిద్రపోతాం, భోజనం మన కోసం చేస్తాం, శ్వాస మన కోసం తీస్తాం, మనం ఆరోగ్యం ఉండడానికి ఎన్నో రకాల పనులు చేస్తాం. ఇది టోటల్ గా ఇది మన కోసం, మన సంతోషం కోసం, మనం ఆనందంగా జీవించడానికి, మనం ప్రోగ్రెస్ కావడానికి మాత్రం మనం చేసే పని. సో ఇది కూడా ఈ ఉద్యోగం సంపాదించడం, మనం అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి చేసే ప్రయత్నం కూడా ఇది అబ్సల్యూట్ మనకు సంబంధించి. కాబట్టి మనం భోజనం చేస్తే వేరే వాళ్ళతో అయితే ఎలాగైతే కంపేర్ చేసుకోమో, మనం మంచినీళ్ళు తాగితే వేరే వాళ్ళతో ఎలాగైతే కంపేర్ చేసుకోము, ఇక్కడ కూడా మనం చదివే విధానాన్ని మనం వేరే వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో మనం కంపేర్ చేసుకోకుండా మనలో మనం అభివృద్ధిని ఎలా సాధించాలి, ఇంకొంచెం ఇంటెన్సిఫైడ్ కాన్సన్ట్రేషన్ చేసుకోవడానికి మనం ఏం చేయాలని అంటే, ఫస్ట్ మీరు చేయాల్సింది ప్రతిరోజు ఒక పీస్ అగ్రిమెంట్ చేసుకోవాలి. ఆ పీస్ అగ్రిమెంట్లు ఏముండాలి అంటే, ఐ హావ్ సెల్ఫ్ లవ్, నా మీద నాకు ప్రేమ ఉంది, నన్ను నేను డిసీవ్ చేసుకోను, నాకు వేరే వాళ్ళ ఆక్షన్స్ తోటి, కామెంట్స్ తోటి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇది నా కోసం అబ్సల్యూట్ గా నా ఎదుగుదల కోసం, నా కుటుంబ ప్రోగ్రామ్ కోసం మాత్రమే నేను ప్రిపేర్ అవుతాను. ఎవరైనా నాకంటే ఎక్కువ పని చేస్తున్నారు, ఎవరంటే ఎక్కువ మార్కులు సంపాదిస్తున్నారు అంటే అది వాళ్ళ బిజినెస్. అది నన్ను ఏ రకంగా కూడా నన్ను డిస్టర్బ్ చేయదు. వీలైతే వాళ్ళు చేస్తున్న పనుల్లో ఏమన్నా నేను చేయగలిగేది, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగమైన పడితే వాటిని నేర్చుకుంటాను. నన్ను నేను నిరంతరం ప్రోగ్రెస్ వైపు పనిచేస్తాను, అభివృద్ధి చేసుకుంటాను. సో నేను పూర్తి స్థాయిలో నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి అన్ని రకాల ఎఫర్ట్స్ పెడతాను. గతానికి సంబంధించిన ఏవైనా మిస్టేక్స్ కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, అవి ఏవి కూడా నన్ను ప్రభావితం చేయవు. నా ప్రజెంట్ లోనే నేను ఉండి నేను అనుకున్న లక్ష్యాన్ని నేను సాధిస్తాను అనే ఆలోచనతోటి నేను పూర్తి స్థాయిలో పనిచేస్తాను అని నాకు నేనుగా నేను విశ్వసించుకొని నేను పనిచేసే విధంగా ఉంటాను అని నిర్ణయించుకోవడం. ఇది చేసిన తర్వాత మనం ఒకసారి కాన్సన్ట్రేషన్ గురించి మాట్లాడదాం. కాన్సన్ట్రేషన్ అనేది ఎవరితో మాట్లాడినా సరే కాన్సన్ట్రేషన్ చెయ్యి అని అంటారు. ఒక స్టూడెంట్ కళాశాలలో కానీ స్కూల్లో కానీ సరిగ్గా చదువుకుంటే టీచర్ చెప్తాడు స్టూడెంట్, నువ్వు కాన్సన్ట్రేట్ చెయ్యి, నువ్వు చాలా బాగా ఇంటెలిజెన్స్ ఉంది, నీకు సక్సెస్ఫుల్ అవుతావు. కానీ కాన్సన్ట్రేషన్ ఎట్లా చేయాలో చెప్పరు. దట్ ఈస్ అ మేజర్ సెట్ బ్యాక్ ఇన్ అవర్ టోటల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. కాన్సన్ట్రేషన్ గురించి మనం పుట్టి నుంచి ఇప్పటివరకు 1,00,000 సార్లు వినుంటాం, కానీ మెథడ్స్ మనకు తెలియదు. సో మనం ఈ రోజున మెథడ్స్ గురించి తెలుసుకుందాం. కాబట్టి పూర్తి స్థాయిలో మీ వీడియోని మీరు తప్పకుండా చూడండి, మీ స్నేహితులకు కూడా మీరు షేర్ చేయండి, ఎందుకంటే ఇది చాలా విలువైన మెథడ్. ఇది గతంలో మనం చాలా స్టోరీస్ వినుంటాం, సక్సెస్ఫుల్ స్టోరీస్. తర్వాత కాన్సన్ట్రేషన్ అంటే ఎట్లా ఉండొచ్చు అనేది చెప్పడానికి ఒక హై ఇంటెన్స్ లెవెల్ ఆఫ్ మెథడ్స్ వినుంటాం కదా. ఏంటి, ఒకసారి వివేకానంద స్వామి చదువుతూ ఉన్నాడట. అంతలో అక్కడికి ఒక పాము వచ్చింది. అది ఆయన మీదకి వెళ్ళి ఎక్కి తన మీదకి వెళ్ళి పాక్కుంటూ వెళ్ళిపోయింది.
వాళ్ళ స్టూడెంట్స్ అందరూ అట్లే ఊపిరి బిగట్టి చూస్తున్నారు. అరే పాము వచ్చింది, ఏంది వివేకానంద కదులుతలేడు, మెసులుతలేడు, ఏదో పుస్తకం చదువుతున్నాడు, తనకు తెలియజెప్పాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. ఏయ్ వివేక పాము వస్తుంది, పాము వస్తుందని. కానీ వివేకానంద మాత్రం నిశ్చలంగా ఆ పుస్తకాన్ని అలానే చదువుకుంటూ పూర్తి స్థాయి ఏకాగ్రతలో నిమగ్నమైపోయాడు. అరే ఎట్లా ఇది సాధ్యమా? అంటే ఎవరైనా ఒక వ్యక్తి తను కనుక చేసే పని ఇది పూర్తి స్థాయిలో నాకు ఉపయోగకరము, దీనివల్ల నా జీవితం బాగుపడుతుంది, దీనివల్ల నా జీవితం చాలా గొప్పగా మారుతుంది, ఇది నాకు బెనిఫిట్ ఇస్తుందని ఎప్పుడైతే మనకు ఆలోచన వస్తుందో అబ్సల్యూట్ గా మనం తెలియకుండానే అలాంటి కాన్సన్ట్రేషన్ మోడ్. ఇంకొక సంఘటనలో మనం చరిత్రలోంచి వింటున్న ఇంకొక గొప్ప వ్యక్తి యొక్క అనుభవం కూడా మనకు తెలుసు. ఏంటది అంటే షేక్స్పియర్ ఒకసారి ఏదో శరీరంలో బాగా లేకుండా డాక్టర్ సైజ్ చేశారు, నీకు ఆపరేషన్ కావాలి. షేక్స్పియర్ ఓకే అన్నాడు. సరే అని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. షేక్స్పియర్ పడుకున్నాడు. పడుకున్న తర్వాత డాక్టర్స్ అడ్వైజ్ చేశారు, సార్ మేము నీకు ఇప్పుడు అనస్థిషియా ఇవ్వబోతున్నాం, కాబట్టి కొంచెంసేపు మీకు మగతగా ఉంటుంది, నిద్ర కూడా వస్తుంది, మేము చేసేది మేము ఏ శరీరం భాగానికి అయితే చేస్తున్నామో అక్కడ మీకు నొప్పి తెలియకుండా ఉంటుంది. అంటే షేక్స్పియర్ అన్నాడు, అంతేనా, దానికి అనస్థిషియా ఎందుకు అన్నాడు. మరి ఎట్లా అన్నాడు. "అంటే లేదు, నాకు ఒక పుస్తకం ఇవ్వండి, నేను పుస్తకం చదువుతూ ఉంటాను, మీకు ఇంకా అనస్థిషియా అవసరం లేకుండానే నేను దానిలో నిమగ్నం అయిపోతాను, మీరు ఎక్కడైతే ఆపరేషన్ చేయాలనుకుంటారో దయచేసి మీరు అక్కడ ఆపరేషన్ చేసుకోండి." డాక్టర్లందరూ ఆశ్చర్యపోయారు. లేదు లేదు, ఇది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది అంటే, నో నో జస్ట్ లీవ్ ఇట్, ట్రస్ట్ మీ, నాకు పుస్తకం ఇవ్వండి అని పుస్తకం చదవడం మొదలుపెట్టాడు. వారు నిజంగానే ఆపరేషన్ పూర్తి చేసుకున్నారు. అయిపోయిన తర్వాత షేక్స్పియర్‌ని పిలిచారు. షేక్స్పియర్ గారు ఇప్పుడు ఆపరేషన్ అయిపోయిందంటే, అప్పుడే అయిపోయిందా? అని చదువులోంచి బయటకొచ్చి ఆహ్, తన శరీరాన్ని ఆహ్, చూసుకున్నాడు. అంటే ఇది మనకు వినడానికి కొంచెం ఎగ్జాజరేటెడ్ ఉండొచ్చు. బట్ ఇవన్నీ కూడా వ్యక్తులు తన వాళ్ళ జీవితాల్లో అనుభూతి చెందిన విషయం. అంటే ఇది ఏం చెప్తున్నాయి మనకి అంటే, ఒక మనిషి ఎంత హైయెస్ట్ లెవెల్‌లో కాన్సంట్రేషన్ పొందవచ్చు అనడానికి ఇవి మనకు ఒక చిన్న రిమైండర్స్ లాగా ఉంటుందన్నమాట. కానీ చాలా మంది ఏం చేస్తారు, కాన్సంట్రేషన్ అనేసరికి లేదబ్బా! ఐ కెనాట్ కాన్సంట్రేట్. ఐ కెనాట్ కామ్ మై మైండ్. ఐ కెనాట్ కంట్రోల్ మై థాట్స్. నేను చదువు మీద కూర్చుంటానా, నా మైండు గతం నుంచి ఫ్యూచర్‌కు తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడో ఒక గంట సేపు చదివితే ఒక 10 నిమిషాలు మాత్రమే పూర్తి స్థాయిలో నేను ఏకాగ్రత పెట్టగలుగుతాను. ఆ తర్వాత అసలు నాతో కానే కాదు అని అంటారు. సో, ఇది చాలా మంది విషయంలో అట్లనే జరుగుతుంది. గంటలు గంటలు కూర్చుంటారు. కానీ వాళ్ళు ఏకాగ్రత చేయలేరు. మన మైండ్ ఏం చేస్తుంది? ఏదైతే అవసరం ఉందో దాని మీద కూర్చునేసరికి అది వదిలేసి ఎప్పుడో జరిగిన జోక్స్ గుర్తొస్తాయి. ఎప్పుడో జరిగిన సంఘటనలు గుర్తొస్తాయి. మనం ఒక 2, 3 ఏళ్ల తర్వాత చేయబోయే పనులు గుర్తొస్తాయి. లేదా ఒక 15 రోజుల తర్వాత ఏం చేయాలో మనం అప్పుడే కూర్చొని ప్లానింగ్ చేసే పరిస్థితి మనకొస్తుంది. అందులో ఉన్నట్టుండి మనం మొబైల్ ఫోన్ చెక్ చేస్తాం. ఉన్నట్టుండి మనం ఫేస్‌బుక్ చేస్తాం. ఉన్నట్టుండి ఇన్‌స్టా చూస్తాం. ఉన్నట్టుండి వాట్సాప్ ఎవరికో మెసేజ్ పెట్టాలనిపిస్తది. వెంటనే ఎవరికో అరెరెరే! మనం ఇంటికి కాల్ చేయాలి. అరెరే! మన స్నేహితునికి కాల్ చేయాలి. లేదు పలానా షాప్‌లో ఏదో కొనేది ఉంది. మనం ఇప్పుడు గనుక మర్చిపోతే ఇంకెప్పుడు మనం చేయలేం అని మన మెదడు మీద మూకుమ్మడి దాడి చేసి మన ఏకాగ్రతను మొత్తం డిస్టర్బ్ చేస్తుంది. ఇవి మాట్లాడుతుంటే మనం ఎక్కడో వాళ్ళకి రిలేట్ అవుతున్నాం కదా! కానీ మనం కాన్సంట్రేట్ చేయాలని చాలా ఎఫర్ట్ పెడతాం. కానీ నిజంగానే మనం ఎట్ట చేయాలి? ఏ మెథడ్‌తో చేస్తే బావుంటుందనే విషయాల పట్ల మనం వెనకబడి ఇంకా చాలా మంది విద్యార్థుల సమస్యలేంటి? చదివి చదివి బోరొస్తుందబ్బా! అదేందో నాకు పుస్తకం ముట్టుకోగానే నిద్రొచ్చేస్తది. ఈ సబ్జెక్ట్ చాలా బోరింగుంది. ఆయన క్లాస్‌లో విన్నాం గానీ సరిగ్గా చెప్పలే. ఆహ్, కంటెంట్ ఉందో లేదో తెలీదు గానీ నాకైతే అసలు అంత బుర్రలోకి ఒక్క 1% కూడా ఎక్కలేదు. సార్‌కి సరిగ్గా చెప్పరాదు. ఇలా మనం టీచర్లు చెప్పే విషయం వదిలేసి టీచర్ ఎట్లా చెప్తున్నది దాని మీద కాన్సంట్రేట్ చేస్తాం. ఇంకొంతమంది ఏమంటారు, నేను 10 నిమిషాల కంటే ఎక్కువ కాన్సంట్రేట్ చేయలేను. దట్ ఈస్ వాట్ ఐ యామ్. నేనదే చిన్నప్పటి నుంచి చూస్తున్నా గదా! నేను ఎక్కువ కాన్సంట్రేట్ చేయలేను. నేను అనుకుంటా అందరికి ఇట్లే ఉంటది కావచ్చు అనుకుంటా.
కానీ కాదు. అందరికి అట్లా ఉండదు. ఎందుకంటే మీరెప్పుడో ఏకాగ్రత పూర్తి స్థాయిలో ఎలా ఉండాలి అనే విషయాన్ని మీరు ఎక్కడ గూడా ఎవరితో గూడా మాట్లాడలేదు కాబట్టి, మీకు మీ మానసిక స్థితి, మీ ఆలోచనలు వచ్చే పద్ధతిని మీరు అనుభూతి చెంది ఎక్స్‌పీరియన్స్ అయ్యి కాన్సంట్రేషన్ అంటే ఇట్లే ఉంటది గావచ్చు, ఇంతకంటే ఎక్కువ ఉండదు అనే ఒక కంక్లూజన్‌కొచ్చుంటారు. కానీ అది నిజానికి అట్లా కాదు. పూర్తి స్థాయిలో గూడా మనం కాన్సంట్రేషన్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే కాన్సంట్రేషన్ ఆర్ అటెన్షన్ దే ఆర్ లైక్ మజిల్స్. మన బాడీ మజిల్స్ ఎట్లయితే ఎక్సర్సైజ్ చేస్తే ఎంత టఫ్ అయిపోయి ఎంత స్ట్రాంగ్ అవుతుందో, మనం చేయాలనుకున్న పని పట్ల కూడా పూర్తి స్థాయిలో ఏకాగ్రతను గనుక మనం ప్రాక్టీస్ చేస్తే, మన బాడీలో మజిల్స్ లాగానే మన అటెన్షన్, కాన్సంట్రేషన్, ఫోకస్ అని కూడా అంతే విధంగా అద్భుతంగా ఈ స్ట్రాంగ్ అయ్యేందుకు ఎక్కువ అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి మనం దీన్ని రిలేట్ చేద్దాం. మీరు కారులో ప్రయాణం చేస్తున్నారు. మీరు కారు వెనక కూర్చున్నారు. ఏం చేస్తారు? కారు వెనక చూస్తే డ్రైవరు వేరే అతను డ్రైవ్ చేస్తున్నాడు. కార్‌లో కూర్చొని ఏం చేస్తాం మనం? కార్‌లో ప్రయాణం చేస్తుంటే, లేదు బస్సులో ప్రయాణం చేస్తుంటే మనం దిక్కులు చూస్తాం. ఏం చూస్తాం? ముందు ఎవరొస్తున్నారో చూస్తాం. ఆ! పాటలు వింటాము. రకరకాలైన పనులు చేస్తూ విల్ కీప్ గోయింగ్. మధ్య మధ్యలో మనం ఫోన్‌లు చూస్తాం. ఎవరికైనా అవసరమైతే ఫోన్‌లో మాట్లాడతాం. ఇన్‌స్టాలో రీల్స్ చూస్తాం. ఇవన్నీ చేస్తూ ఉంటాం. అవునా? ఇలా కాకుండా మనం సీన్ చేంజ్ చేద్దాం. మీరే డ్రైవర్ సీట్‌లో ఉన్నారు. రైట్? ఆ కారు డ్రైవర్ సీట్‌లో ఉన్నారు. మీరు నడిపిస్తున్నారు. అప్పుడప్పుడు కూడా మనం ఫోన్‌లు చెక్ చేస్తుంటాము. దిక్కులు చూసుకొని నడిపిస్తాం. నడపం కదా! విల్ వి ఫోకస్ ఆన్ ద రోడ్. మనం చాలా సీరియస్‌గా ఉంటాము. పక్క వచ్చే వెహికల్స్‌ని తప్పించుకుంటూ చాలా ఏకాగ్రతతోటి మనము డ్రైవ్ చేస్తూ ఉంటాం. అవునా కదా! సో, వాట్ వి నీడ్ టు డూ? వి హావ్ టు టేక్ ది డ్రైవర్స్ రోల్. మన జీవితంలో, మన జీవన ప్రయాణం కార్‌కి మనమే డ్రైవర్ అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఈ డిస్ట్రాక్షన్స్ అన్నీ కూడా పోతాయి. కాబట్టి ఈ డిస్ట్రాక్షన్స్, ఈ డిస్టర్బెన్స్ అన్నీ కూడా మన ఏకాగ్రతకి ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ ఉంటాయి. అంటే కాన్సంట్రేషన్ పెరుగుతున్న కొద్దీ ఈ డిస్ట్రాక్షన్స్ అన్నీ తగ్గిపోతా ఉంటాయి. దానికి సంబంధించి ఒక అద్భుతమైన కథ ఉంది. మనం ఈ కథ తెలుసుకుంటే మీకు విషయం అవగతం తెలిసిపోతుంది. ఇది ఒక జెన్ స్టోరీ అన్నమాట. ఒక ఆశ్రమంలో శిష్యులతో గురువుగారుంటారు. ఒక శిష్యుడు లేసి, "గురుగారు నాకు ఒక పెద్ద సమస్య ఉంది. అది పరిష్కారం తెలుస్తలేదు. మీరే చెప్పాలి" అని అంటారు. గురుగారు అంటారు, "ఆ! తప్పకుండా. మనం రేపు పొద్దున ఒకరింటికి భోజనానికెళ్తున్నాం. వాళ్ళు మనని ఇన్వైట్ చేశారు. వాళ్ళు చాలా ధనవంతులు. యజమానురాలు ఎప్పటినుంచో నాకు మిత్రురాలు. అయితే రేపు మంచి పర్వదినం ఉంది కాబట్టి మీరు భోజనం వస్తే నేను చాలా సంతోషపడతానన్నాను. సరే అని బయలుదేరుతారు. వాళ్ళ ఇంటికెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు వీళ్ళను కుటుంబం అంతా గూడా సాదరంగా ఆహ్వానిస్తారు. పోయి భోజనానికి కూర్చుంటారు. ఆహ్, ఆ కుటుంబం యజమాని గూడా కూర్చుంటారు. కుటుంబ యజమాని, ఈ గురువుగారు, ఈ శిష్యుడు ముగ్గురు కూర్చొని భోజనం చేస్తుంటారు. వెంటనే ఆ కుటుంబ యజమానికి చాలా కోపమొచ్చేస్తుంది. కుక్కుని పిలుస్తాడు. రంకెలేస్తాడు. "ఏంటి ఇంత చెత్త భోజనం పెట్టావు అసలు? నీకు వంటొస్తుందా? అసలు ఎవరు నిన్ను పనిలో తీసుకున్నారు? నీకు బుద్ధేల మంచి భోజనం తీసుకురా పో" అని ఆ ప్లేటును గిరాటేసి కోపంతోటి అక్కడి నుంచి డైనింగ్ టేబుల్ నుంచి గురువుగారు, శిష్యులు ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. గురువుగారు అంటారే, "భోజనం బానే ఉంది గదా!" సరే ఆవిడొచ్చి యజమానురాలొచ్చి, "సారీ అండి. హస్బెండ్ కొంచెం కోపం ఎక్కువ. ఆయన ఏ చిన్న మిస్టేక్ గూడా భరించలేరు. మీరు అన్యథా భావించొద్దు" అంటే, "నో, నో, నో ప్రాబ్లమ్ అండి. మాకేం పర్వాలేదు" అని చెప్తారు. సుష్టుగా భోజనం చేస్తారు. ఆవిడతో వీడ్కోలు తీసుకొని బయలుదేరుతారు. బయలుదేరుతుంటే అప్పుడు గురువుగారు ఈ శిష్యుడిని అడుగుతారు. "ఆ! నీకు భోజనం ఎలా ఉంది?" అంటే, "భోజనం చాలా బాగుంది. అసలు చాలా రోజుల తర్వాత ఇంకా చెప్పొచ్చేంటంటే మొట్టమొదటిసారి నేను చాలా సుష్టుగా భోంచేశాను. చాలా రుచికరంగా ఉన్నాయి ఆహార పదార్థాలు. అదేంటి ఇంటి యజమాని భోజనం చెత్తగా ఉందన్నాడేంటి? నాకసలు అర్థమే కాలేదు. అంటే సరే దీన్ని గుర్తుపెట్టుకో అని చెప్తారు.
గురుగారు వచ్చే ముందే భోజనం కొంచెం మిగిలితే దాన్ని పడేయకుండా యాజమాన్యానికి చెప్పి తన బ్యాగ్‌లో తెచ్చుకుంటాడు ఆ ఫుడ్‌ని. ప్రయాణం చేస్తుంటే శిష్యుడు గురుగారిని అడుగుతాడు. "గురుగారు మనం పోవాల్సిన దారి ఇది గదా! మనం వేరే రూట్‌లో ఎళ్తున్నాం ఆశ్రమానికి." "నో, నో, నో. నాతో రా" అంటాడు. వెళ్తుంటే ఒక ఉన్నట్టుండి ఒక బిచ్చగాడు పరిగెత్తుకొచ్చి గురుగారి పాదాలు పట్టుకుంటాడు. గురుగారు నేను 3 రోజులైంది భోజనం చేయక. ఎలాగైనా సరే మీరు దయచేసి నాకు ఆహారం పెట్టండి. నేను భరించలేకపోతున్నాను. నేను జీవించలేకపోతున్నాను. నిస్సత్తువ అయిపోయింది అంటాడు. వెంటనే గురువుగారు చాలా ప్రశాంత చిత్తంతో, "ఓకే బాబు నువ్వేమి ఆందోళన ఈ ఆహారాన్ని నేనిస్తాను" అని చెప్పి ఆయన్ని ఒక చెట్టు నీడకు తీసుకెళ్ళి, తను వెంబడి తెచ్చుకున్న ఆహారాన్ని సంచిలోంచి తీసి వాడికి పెడతాడు. తను గబగబా మొత్తం తినేస్తాడు. తినేసిన తర్వాత నీళ్లు తాగి ప్రశాంతంగా తర్వాత గురుగారు అడుగుతారు, "బాబు ఆకలి తీరిందా?" "తీరింది గురుగారు. మీకు ధన్యవాదాలు. నాకు ఈ రోజు నా ప్రకృతి మీ ద్వారా నాకు ఈ భోజనం లభించింది." అంటే అప్పుడు గురుగారు అంటారు, "భోజనం ఎలా ఉంది?" "భోజనం ఎలా ఉందని అడుగుతారేంటి? రుచి కంటే ఎక్కువ దానిలో నా ప్రాణాలున్నాయి. నా ప్రాణాలు కాపాడిన ఇది ఒక గొప్ప పదార్థం ఇది. తినేప్పుడు ఇది రుచి ఉందా లేదా అని నేను చూడలే. కానీ అద్భుతమైన రుచి అనిపించింది నాకు. మీరు అడుగుతున్నది నాకు తెలుస్తుంది. అన్నిటికన్నా ముఖ్యం నా ప్రాణాలు నిలిపింది. అందుకే తినేటప్పుడు నాకు వేరే ఏ విషయం గూడా అసలు దృష్టికి రాలేదు, గుర్తుకు రాలేదు. కేవలం పూర్తి స్థాయిలోనే నా దృష్టిలో పెట్టి నేను భోజనం చేశాను. తర్వాత ఓకే అని చెప్పేసి గురువుగారు, శిష్యుడు బయలుదేరిన తర్వాత శిష్యుడు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు గురువుగారు అడిగారు, చూసావా? అదే సేమ్ భోజనం ఇంటి యజమానికి దరిద్రంగా అనిపించింది. అదే భోజనం నీకేమో చాలా టేస్టీగా ఉంది. సాటిస్ఫాక్షన్ ఉంది. కానీ బిచ్చగానికి మాత్రం అదొక ప్రాణాలు నిలిపే పదార్థం. దానిలో చాలా దైవత్వాన్ని చూస్తున్నాడు. దాని నుంచి ఎంతో సంతోషం తెచ్చుకున్నాడు. ఫుడ్ సేమ్. కానీ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఏమై ఉంటుంది? అప్పుడు చెప్పాడు శిష్యుడు. అంటే ఈ భోజనము ఎవరికైతే అవసరం ఉంటుందో, ఎవరికైతే జీవితాన్ని నిలబెడుతుందో, ఎవరికైతే ఈ భోజనం వల్ల చాలా చాలా నీడ్ ఉంటుందో, వాళ్ళకి ఈ భోజనం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో, భోజనం మామూలుగా ఉండట్టుగానే ఉంటుంది. కానీ వ్యక్తుల యొక్క స్థితిని బట్టి మనం ఫుడ్ యొక్క ప్రాధాన్యత, దాని టేస్ట్, దాని అవసరం మారుతా ఉంటుంది. కాబట్టి ఇది ఆహారం చాలా రుచిగా ఉన్నట్టు అనిపించాలి, అనుభూతి చెందాలంటే కావాల్సిందేంది? గ్రీహి. ఆకలి ఉండాలి ఫస్ట్. దాహమేయాలి. దానికోసం తప్పించేట్టుగా ఉండాలి. ఉంటే తప్పకుండా ఆ మనిషికి పూర్తి స్థాయిలో చేసే పని పట్ల ఏకాగ్రత. డియర్ ఫ్రెండ్స్, ఐ హోప్ యూ గాట్ ద పాయింట్. సో, మనం ఏదైనా గాని పని చేయాలి, విషయాన్ని చదువుకోవాలి అంటే ముఖ్యంగా మనకు కావాల్సిందేంటి? ఎగ్జాక్ట్‌లీ. యూ షుడ్ బిలీవ్ థట్ నేను చేస్తున్న పనిది నాకు అవసరమని నువ్వు నమ్మాలి. నువ్వెప్పుడైతే నమ్మడానికి రెడీ ఉంటావో, అప్పుడు తప్పకుండా మీకు పూర్తి స్థాయిలో ఏకాగ్రత కుదరడానికి 100% ఛాన్సెస్ ఉంటాయి. అనే విషయాన్ని మీరు గుర్తించాలి, గమనించాలి. సో, బిఫోర్ యూ స్టడీ, యూ నీడ్ టు అండర్‌స్టాండ్. ఈస్ ఇట్ రియల్లీ నెసెసరీ? నేను దేనికోసం చదువుతున్నా? నిజంగానే ఇది నాకు ఉపయోగపడి చదువుతున్నానా? లేదు మిగతా వాళ్ళు ఏదైనా ప్రభావం చూపిస్తే నేను చదువుతున్నానా? ఈ చదవడం అనేది నా జీవితానికి ఎంత ఆవశ్యకతను తేబోతుంది అనేది ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, అప్పుడు మాత్రమే మనం చదివే విషయం మీద, సబ్జెక్ట్ మీద పూర్తి స్థాయిలో ఏకాగ్రతను అనుభూతి చెంది, ఇప్పుడు ఎట్లయితే ఈ కథలో బిచ్చగాడు ఎంత ఆతృతతోటి, ఎంత అనుభూతితోటి ఆ భోజనం చేశాడు. భోజనం యొక్క టేస్ట్ మనిషికి ఎట్లా మారుతుందనేది అర్థమవుతుంది. అలాగే ఎగ్జాక్ట్‌లీగా స్టూడెంట్స్ సంబంధించి కూడా అలాంటి పరిస్థితే ఉంటుంది. మనం క్లాస్‌లో చాలా మంది చూస్తాం. మీరు ఏదైనా కోచింగ్ సెంటర్‌లో ఉన్నారు. మీ ఇంట్లో కూర్చున్నారు. లేదు.
స్టడీ హాల్లో కూర్చున్నారు, ఎక్కడ వెళ్ళినా సరే స్టూడెంట్స్ అందరూ రకరకాలుగా ఉంటారు. ఈ రకరకాలైన స్టూడెంట్స్ ఎందుకు రకరకాలుగా ప్రవర్తిస్తారంటే, అందులో కొంతమంది స్టూడెంట్స్ మాత్రమే దే బిలీవ్ దట్ దిస్ ఈస్ ద మోస్ట్ నీడెడ్ థింగ్ ఇన్ దేర్ లైఫ్. ఎప్పుడైతే దే ఫీల్ దట్ ఇది నాకు చాలా ఉపయోగం, ఇది నాకు చాలా అవసరం, దీంతోటే నా జీవితం చాలా అద్భుతంగా మారబోతుంది, ఎప్పుడైతే నమ్మడం మొదలు పెడతావో అప్పుడు వాళ్ళు దాన్ని ఛాలెంజ్ తీసుకుంటారు, చాలా గొప్పగా తీసుకుంటారు. సో కాన్సంట్రేషన్ అంటే ఏంటి? ఉండాల్సిన ప్రీ రిక్వైజిట్ ఏంటి? ముందుగా నేను చేసే పని నా జీవితానికి ఎంత అవసరం అనేది నమ్మడం. ఎప్పుడైతే దీనివల్ల నాకు చాలా బెనిఫిట్ వస్తుంది, దీనివల్ల నాకు చాలా సంతోషం వస్తుంది అని మనకి ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు మనలో ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. ఇంట్రెస్ట్ కాస్త కాన్సంట్రేషన్ లీడ్ అవుతుంది. కాన్సంట్రేషన్ ఎప్పుడైతే లీడ్ అవుతుందో మనం పూర్తి స్థాయిలో అన్ని ఆలోచనలు వదిలేసి ఓన్లీ చేసే పని మీద పూర్తి స్థాయిలో మనం ఏకాగ్రత పెడతాం. ఎట్లా మనం రోడ్ మీద ఒక వెహికల్ ని సీరియస్ గా మనం చాలా వేగంగా నడిపిస్తే గనక ఎట్లయితే ఫుల్ అటెన్షన్ దాని మీద ఉంటామో, ఫుల్ విజిలెంట్ గా ఎట్లయితే మనం పనిచేస్తామో అదే స్థాయి లోపల మనం చదవడానికి మనం రెడీ అయిపోతుంటాం. కాన్సంట్రేషన్ సంబంధించి ఒక అద్భుతమైన సైన్స్ లో ఎగ్జాంపుల్ మనం చిన్నప్పుడు చాలా మంది చూసుకుంటాం. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ యూ, జస్ట్ కీప్ యూ దట్ ఇమేజ్ ఫర్ యూ. చూడండి, ఇది కాన్వెక్స్ లెన్స్. సూర్యుడి నుంచి కాంతి కిరణాలు పడుతున్నాయి, అవన్నీ మాగ్నిఫైయింగ్ గ్లాస్ ద్వారా పడి ఒక పేపర్ మీద పడుతున్నాయి. మామూలు రేస్ పడితే పేపర్ ఏమవుతుంది? కాలిపోదు, జస్ట్ వేడవుతుంది అంతే. కానీ కాన్వెక్స్ లెన్స్ ద్వారా పడితే ఆ రేస్ అన్ని ఒక పాయింట్ దగ్గర కేంద్రీకృతమై అప్పుడు పేపర్ కూడా కాల్చే శక్తి వస్తుంది. ఇది ఒక కాన్సన్ట్రేషన్ ఫోకస్ కు మనం ఇచ్చే ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకే, సో సైకలాజికల్ ఆస్పెక్ట్ లో ఏం చేస్తాం, ఎందుకు కాన్సన్ట్రేషన్ కుదరదు అని అంటే, సమ్ అన్కాన్షియస్ డిజైర్స్, సమ్ ఫియర్స్, కాన్ఫ్లిక్ట్స్, అవన్నీ మన ప్రస్తుతమైన ప్రవర్తనను నిర్దేశిస్తాయి. అందుకే మనం పీస్ అగ్రిమెంట్లు ఏమన్నాం, గతానికి సంబంధించిన ఏవైనా సరే మనకు సంబంధం లేదు, అవి ప్రస్తుతాన్ని ప్రభావితం చేయకుండా ఉండేందుకు నాతో నేను రన్ చేస్తాను, ప్రయత్నం చేస్తాను అని చెప్పాను. కాబట్టి ఈ అన్కాన్షియస్ గా ఉండే ఇష్యూస్ అన్ని కూడా పాపపై మనని పూర్తి స్థాయిలో డిస్టర్బ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, వాటిని ఏవి కూడా పట్టించుకోకుండా మన చదువుని మనం కొనసాగించే విధంగా మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో అప్పుడు అబ్సల్యూట్ గా మనం కాన్సన్ట్రేట్ చేయగలం. కాబట్టి అలాంటి కాన్సన్ట్రేషన్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అంటే, ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ 2 exercises రైట్. ఓకే, ఆర్ యూ రెడీ? హోప్ యు ఆర్ రెడీ ఫర్ దట్. యా, జస్ట్ సిట్ కంఫర్టబుల్లీ అండ్ క్లోజ్ యువర్ ఐస్. నేను చెప్తూ ఉంటాను, జస్ట్ అనుభూతి చెందండి. క్లోజ్ యువర్ ఐస్, దట్స్ ఫైన్. మీ చుట్టుపక్కల రకరకాలైన శబ్దాలు అన్నీ కూడా మీకు వినిపిస్తూ ఉంటాయి. ఆ శబ్దాలను ఒకసారి వాటిని గుర్తెరిగి వెంటనే మీకు మీ శరీరం సంబంధించి ఒక అనుభూతి చెందండి. ఫస్ట్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ లెగ్ టోస్, అంటే మీ కాలి పాదాలలో ఉన్న పెద్ద నేలు ఉంటుంది కదా, టో అంటాం. ఆ టో మీద కాన్సన్ట్రేట్ చేయండి. జస్ట్ ఫోకస్, క్లోజ్ యువర్ ఐస్ అండ్ జస్ట్ ఫోకస్ అండ్ ఎక్స్పీరియన్స్ దట్ ఆర్ మీ పెద్ద నేలలో ఏదైనా చిన్న వైబ్రేషన్ ఏమన్నా ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. జస్ట్ ఎక్స్పీరియన్స్ దట్. అండ్ యు నో pretty well that the blood circulation from the head to the toe, అన్ని బాడీ పార్ట్స్ లోంచి వెళ్ళి టో దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ మళ్ళీ వెనక్కి బయటకు వెళ్తూ ఉంటుంది. జస్ట్ పే యువర్ అటెన్షన్ ఆన్ లెగ్ పామ్స్. జస్ట్ రిలాక్స్. రిలాక్స్ ఆల్ ద మజిల్స్ అండ్ నర్వ్స్ ఆఫ్ యువర్ లెగ్ పామ్స్. Slowly pay your attention on your legs. That the whole blood circulation is going through all the muscles of your legs. మీ కాల్లో ఉన్న అన్ని కండరాల్లో బ్లడ్ ఫ్లో జరుగుతూ ఉంది. అండ్ పే యర్ అటెన్షన్ ఆన్ యువర్ లెగ్స్ అండ్ కాఫ్ మజిల్స్. మీ పిక్కల్లోని రిలాక్స్ చేయండి. మెల్లిగా మెల్లిగా మీ థాయిస్ లో రక్త ప్రసరణ జరుగుతుంది. రిలాక్స్ ఆల్ ద మజిల్స్ అండ్ నర్వ్స్ ఆఫ్ యువర్ థాయ్ మజిల్స్. రిలాక్స్. ఈ జరుగుతున్న సేపు మీరు పూర్తిగా మీ అటెన్షన్ అంతా కూడా మీ బాడీ
పార్ట్స్ మీదనే నేను చెప్తున్న సజెషన్ ప్రకారమే మీ అటెన్షన్ చేంజ్ చేస్తూ ఇది అయిపోయిన తర్వాత నేను కళ్ళు తెరవండి అంటాను, అప్పుడు మీరు కళ్ళు తెరవచ్చు. దెన్ పే యువర్ అటెన్షన్ ఆన్ యువర్ స్టమక్ మజిల్స్. మీ కడుపులో ఉన్న అన్ని కండరాల పైన టెన్షన్ పెట్టండి. అలాగే రిలాక్స్ చేయండి. రిలాక్స్. మెల్లిగా మీ అటెన్షన్ ని మీ ఊపిరితిత్తుల పైన పెట్టండి. రిలాక్స్ ఆల్ ద మజిల్స్ అండ్ నర్వ్స్ ఆఫ్ యువర్ లంగ్స్. మీరు శ్వాస తీసుకుంటున్నారు. విజువలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్. ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటున్నారు. గొంతులోంచి మీ శ్వాస నాలుగులోంచి మీ లంగ్స్ లోకి శ్వాస వెళ్తుంది. అక్కడ లంగ్స్ ఎక్స్పాండ్ అవుతున్నాయి, కాంట్రాక్ట్ అవుతున్నాయి. దట్స్ ఫైన్. Then slowly pay attention on your shoulders and relax all the muscles and nerves of your shoulders. Alage relax all the muscles and nerves of your biceps and your hands. Blood flow మీ చేతుల్లోంచి మెల్లిగా మీ మరి చేతులకి అలాగే ఈచ్ ఫింగర్ లోకి వెళ్తుంది. అండ్ జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఫింగర్స్. బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళి ప్రతి ఫింగర్ టిప్ దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళి మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్తున్నట్టు ఒక్కసారి అనుభూతి చెందండి. There is a small and minute vibration you are experiencing at the tips of your fingers. మీ చేతి వేళ్ల కొనలో చిన్న వైబ్రేషన్ వస్తున్నట్టుగా ఒకసారి అనుభూతి చెందండి. Relax all the muscles and nerves of your fingertips. Now you can pay your attention on your head. Relax all the muscles and nerves of your face. మీ ముఖంలో టోటల్ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. రిలాక్స్. మీ బ్రెయిన్ లో రకరకాలైన ఆలోచనలు, ఎప్పటికో సంబంధించిన ఆలోచనలు వస్తూ ఉంటే వాటిని స్వేచ్ఛగా బయటికి వెళ్ళి అలాగే కొత్త ఆలోచనలు బ్రెయిన్లో. ఈ ఆలోచనలన్నీ రోడ్డుపై వెళ్తున్న 2-వే ట్రాఫిక్ లాగా కొత్త ఆలోచనలు మీ బ్రెయిన్లోకి వస్తున్నాయి, పాత ఆలోచనలు మీ బ్రెయిన్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి. వాటిని అదే విధంగా విజువలైజ్ చేయండి. వస్తూ పోతూ ఉంటే మీకు ఎంతో హాయిగా మరి ప్రశాంతంగా. ఇప్పుడు మెల్లిగా మీరు నౌ సీ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్. దీన్ని మైండ్ఫుల్ బాడీ స్కాన్. దీనిలో రకరకాలైన మెథడ్స్ ఉన్నాయి, ఇదే ఫైనల్ అని కాదు. దిస్ ఈస్ వన్ మెథడ్ ఆఫ్ డూయింగ్ ఇట్. సో మీరు ఎప్పుడు చదువు మీద కూర్చున్నా సరే ఈ చిన్న ఎక్సర్సైజ్, ఇట్ టేక్స్ హార్డ్లీ 2-3 minutes టు డూ ఇట్. జస్ట్ చేసి మీరు చదువుకు ఉపక్రమించండి. ఆటోమేటిక్గా మీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇది అయిన తర్వాత మళ్ళీ మీకు నేను ఇంకొక విజువలైజేషన్ ఎక్సర్సైజ్ చెప్తాను. దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి వెరీ యూస్ఫుల్. చివరికి గంట అయ్యేంత వరకు వీడియో చూడండి. సో చదువు కంటే కూర్చునే ముందు మనం ఎవ్రీడే గోల్స్ తయారు చేసుకోవాలి. అంటే రోజులో ఎన్ని పాఠాలు చదవాలి, ఎన్ని క్వశ్చన్ చేయాలి, అది ముందే మీరు నిర్ణయించుకోండి. అది మీరు గంటకు బ్రేక్ తీసుకొని చేస్తారా, 45 నిమిషాల తర్వాత చేసుకుంటారా, లేదు 2 గంటలు బ్రేక్ చేసుకుంటారా, అది మీకు సంబంధించి. దెర్ ఇస్ నో స్ట్రిక్ట్ మెథడ్ దట్ ఇన్నే గంటలు కూర్చొని చదవాలని ఉండదు. మనం ఎంత కంటెంట్ చదువుతున్నాం అనేది మనకు ప్రధానం. కాబట్టి యూ నీడ్ టు స్టార్ట్ డూయింగ్ ఇట్. చదువుతున్నప్పుడు మీరు చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ మీ కాన్సన్ట్రేషన్ పెరగడానికి ఏంటంటే ఒక డిస్ట్రాక్షన్ షీట్ పెట్టుకోండి, ఒక వైట్ పేపర్ పెట్టుకొని ఏం చేయాలి మీరు అంటే, చదువు మొదలు పెట్టగానే మనకేదైనా ఆలోచన వచ్చింది, వెంటనే పేపర్ మీద రాయాలి. రాసి మీకు ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో అప్పుడు ఈ ఆలోచనల గురించి నేను చర్చిస్తానని మీరు అనుకోవాలి. మనం చదువుతున్న వెంటనే ఫ్రెండ్తో మాట్లాడాలని ఉంది, ఫ్రెండ్తో మాట్లాడాలి. వేరే మా ఇంట్లో ఏదో వచ్చేప్పుడు లేదు బయటకు వచ్చి పెళ్లి ఇది కొనుక్కొనమ్మన్నారు. క్లాస్ రూమ్ ఫలానా సారు ఇది డౌట్ చెప్పారు, అది అడగాలి, డౌట్ చెప్పారు అడగాలి. ఒక సినిమాలో పాట గుర్తొచ్చింది, సినిమా పాట, ఇట్లా రాయాలి. నో ప్రాబ్లం. ఫస్ట్ ఒక వారం రోజులు మీకు ఎక్కువ వస్తాయి, ఇట్స్ ఓకే. మీరు రాసి వెంటనే మళ్ళీ మనం చదువుకు ఉపక్రమించి మన చదువును కొనసాగించాలి. ఇది ద మోస్ట్ సైంటిఫిక్ మెథడ్ ఆఫ్
avoiding all the distractions, thoughts which are getting into your head, and keep it. This is one method where you can concentrate. చాలా మందికి ఇంకొక సమస్య ఉంది మొబైల్ వచ్చిన తర్వాత. ఈ మొబైల్ ఫోన్ మనని డిస్ట్రాక్ట్ చేస్తుంది, మనం పట్టించుకోకుండా మనని ఎప్పుడు అదే చూడమంటది. కాబట్టి బెస్ట్ ఏంటంటే మీరు ఈ మెథడ్ చేస్తున్నప్పుడు ఒక గంట సేపు కూర్చొని చదువుదాం అనుకున్నారు, లేదు హాఫ్ అన్ అవరే చదువుదాం అనుకున్నారు, వెంటనే ఏం చేయంటే మీ మొబైల్ ఫోన్ మీరు ఇంట్లో ఉంటే కనుక మీరు ఎక్కడున్నా సరే రికార్డ్ మోడ్ లో పెట్టండి. అప్పుడు మీరు ఫోన్ తీసుకోవడానికి లేదు కదా, అది ఫ్లైట్ మోడ్ లో పెట్టి మీరు రికార్డు పెట్టి మీరు చదువు మొదలు పెట్టండి. మీరు ఆ ఫోన్ ఉపయోగించుకోవడానికి లేదు, ఫోన్ మీ దగ్గరే ఉంటుంది, మీకు డిస్టర్బెన్స్ ఉండదు. సో మీరు చదువుతున్న ప్రతిదాన్ని అది రికార్డ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఫోన్ దగ్గర ఉన్నట్టుంది, అది మిమ్మల్ని ఏ రకంగా డిస్టర్బ్ చేయదు, మీరు చదువులో మీరు నిమగ్నం అవుతారు. సో దిస్ ఇస్ ద సెకండ్ మెథడ్, యూ కెన్ డూ ఇట్. అండ్ థర్డ్ మెథడ్ ఏంటంటే మీరు చదువు మొదలుపెట్టిన తర్వాత మీరు తెలియకుండానే మనం వేరే థాట్స్కి వెళ్ళిపోయి దిక్కులు చూస్తున్నప్పుడు ఏం చేయాలంటే మనం పాసిబుల్ మన తల ఎటు పోతుంది, ఫస్ట్ రైట్ సైడ్ పోతుంది, తర్వాత లెఫ్ట్ పోతుంది, తర్వాత పైకి. ఇది మేజర్ గా డిస్ట్రాక్ట్ అయిన వాళ్ళు చేసే పని. కాబట్టి ఏం చేయాలా, మన తల అటు తిరగగానే ఒక వైట్ షీట్ లో రెడ్ మార్క్ ఒకటి క్రాస్ పెట్టి ఆడ అంటే మీ తల ఎక్కడెక్కడ తిరుగుతుందో అక్కడ రెడ్ మార్క్ పెట్టండి, రెడ్ మార్క్ పెట్టండి, పేపర్ రాసి అంటేయండి. మీ ఇంట్లో అయితే మీ ఇంట్లో, మీరు స్టడీ రూమ్ లో. సో ఎప్పుడైతే తల ఇటు మోగిన ఆడ ఇంటి మార్క్ కనిపిస్తుంది అంటే ఏంటి, యు ఆర్ డూయింగ్ రాంగ్, గో బ్యాక్ టు యువర్ స్టడీస్ అనేది ఇండికేషన్. ఇట్లా మొదలు పెట్టారనుకోండి, తప్పకుండా మీరు అద్భుతమైన కాన్సన్ట్రేషన్ సాధించి మీరు చదువు కొనసాగించడానికి ఎక్కువ అవకాశం. సో డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ ఆల్రెడీ టైమ్ ఈజ్ అప్. హోప్ దట్ యూ విల్ ఫాలో దిస్ మెథడ్ అండ్ వీఆర్ ఆల్వేస్ విత్ యూ. సో బిఫోర్ యూ క్లోజ్ దిస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ పాస్ ఆన్ టు దిస్. మీ సమయాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి మేము అన్ని రకాలుగా మేము ప్రయత్నం చేస్తాం. నెక్స్ట్ వారం వచ్చేందుకు ఈ కాన్సన్ట్రేషన్ లోనే సెకండ్ పార్ట్ విజువలైజేషన్ చెప్తాను కదా, అది నెక్స్ట్ సాటర్డే చెప్తాం. ఇంకా చదివే పద్ధతులు ఏంటి అంటే, ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలాంటి పద్ధతి చదువుకోవాలి, లేదు ఒంటరిగా ఉంటే కనుక మనం ఎలాంటి మోడల్స్ చదవాలి. దేర్ ఆర్ టోటలీ 4 మెథడ్స్ ఆఫ్ స్టడీ మెథడ్స్ ఆర్ దేర్. మనం చదువు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎలా చదువుకోవచ్చు, అలాగే హోమ్ మేకర్స్ ఇంట్లో ఉంటారు, వాళ్ళకు దొరికే టైం తక్కువ, అప్పుడు మనం ఎట్లా చదవాలి, ఏ పద్ధతుల ద్వారా మనం చదువును కొనసాగించే విషయాల గురించి మనం తప్పకుండా చర్చిస్తాం. హోప్ దట్ దిస్ డెఫినెట్లీ ఈస్ గోయింగ్ టు హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో కీప్ ఫాలో దిస్ channel and get the benefit of it, and all the best and take care. Bye bye, see you next Saturday 7 o'clock. Thank you very much for your attention and thank you very much for making use of this video. Thank you very much.